ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు. Psalms chapter 34 verses 10. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. లయన్స్ ఆర్ ఐకాన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సింహాలు బలానికి చాలా ప్రసిద్ధి. వాటి పిల్లలు ఆకలిగా ఉంటే అవి చూస్తూ ఉంటాయా? ఎట్ ఈవెన్ ఏ లయన్, ఇఫ్ హీ ఈస్ అనేబుల్ టు హంట్, విల్ గ్రో వీక్ అండ్ హెల్ప్లెస్ ఇన్ డ్యూ టైమ్. సింహం ఒకవేళ వేటాడలేకపోతే కొంతకాలానికి నిస్సహాయంగా బలహీనపడిపోతుందేమో. Those who trust in the Lord, however, need not hunt and need not go hungry. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారు ఆకలితో ఇబ్బంది పడరు. ఏదేమైనా ప్రభువు వారిని పోషిస్తాడు కాబట్టి. God promises to supply our needs and strengthen us each day. మన అవసరాలు తీర్చి ప్రతిదినం దేవుడు మనల్ని బలపరుస్తాడు. He may not shower us with excess and we may not know today how he will provide for tomorrow, but we can always trust in his faithful promise. ఆయన మనకు అధికంగా సమకూర్చకపోవచ్చు, రేపు ఎలా మన అవసరం తీరుస్తాడో ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన నమ్మకమైన వాగ్దానాన్ని మనం ఎల్లప్పుడూ విశ్వసించవచ్చు. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు కదా. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్. ప్రభువా, నీ సంరక్షణకై ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓవర్ మై లైఫ్ అండ్ సప్లయింగ్ ఆల్ ఆఫ్ మై నీడ్స్. నా జీవితాన్ని చూస్తున్నందుకు మరియు నా అవసరాలన్నిటినీ తీరుస్తున్నందుకు ధన్యవాదాలు. యాజ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, ప్లీజ్ గార్డ్ మై హార్ట్ అగేన్స్ట్ సెల్ఫిష్ డిజైర్స్ ఆఫ్ ఎక్సెస్ అండ్ ఇండల్జెన్స్. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. మితిమీరిన స్వార్థపూరిత కోరికల నుండి నా హృదయాన్ని కాపాడండి. ఫర్ ఇన్ యూ ఐ ఆల్వేస్ హ్యావ్ ఇనఫ్. నీ యందు ఉన్న నాకు సరిపడినంత సమృద్ధిగా ఇచ్చే దేవుడవు నీవు. టీచ్ మీ టు ట్రస్ట్ ఇన్ యూ మోర్ సో దట్ యువర్ స్ట్రెంగ్త్ మే బీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. నిన్ను ఎక్కువగా విశ్వసించుట నాకు నేర్పించండి తండ్రి. తద్వారా నీ బలం నా జీవితానికి బలంగా ఉంటుంది. ఏ స్థితిలో అయినా నీ సన్నిధిలో ఆనందించుటకు, ప్రార్థించుటకు నాకు నేర్పండి. నేను ఆశ్రయించిన వారికి మేలు చేసే దేవుడవైనందున నిన్ను స్తుతిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాడండి. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video. May God bless you all. Amen.